నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నటుడు కమల్ హాసన్ భారత చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్రలో అయినా సరే అలవోకగా నటించి మెప్పించగలిగే నైపుణ్యం కలిగిన అతి తక్కువ మంది నటులలో కమల్ హాసన్ ఒకరు. తాజాగా భారతీయుడు 2తో మన ముందుకు వచ్చి మెప్పించారు. అసలు కమల్ హాసన్ తన కెరియర్ను ఎలా బిల్డ్ చేసుకున్నాడు, అల్లరి చిల్లరగా తిరిగే కమల్ లోకనాయకుడిగా ఎలా మారాడు, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకోసం. 1954 నవంబర్ 7న పరంకుడి ప్రాంతంలో శ్రీనివాస్ రాజ్యలక్ష్మి అనే దంపతులకు 4వ సంతానంగా కమల్ హాసన్ జన్మించాడు. ఇక మొదట్లో ఈయన పేరు పార్థసారథిగా ఉండేది. కానీ వాళ్ళ నాన్న పార్థసారథి అనే పేరు అతనికి పర్ఫెక్ట్ గా లేదని కమల్ హాసన్ అనే పేరుని పెట్టాడు. ఇక చిన్నప్పుడు కమల్ హాసన్ చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడు. తన అల్లరిని తట్టుకోవడం ఎవరి వల్ల అయ్యేది కాదు. ఇక కమల్ హాసన్ ఒక రోజు అనుకోకుండా వాళ్ళ నాన్నతో కలిసి సినిమా షూటింగ్ చూడడానికి స్టూడియోకి వెళ్ళాడు. అక్కడ సావిత్రి, జెమినీ గణేశన్లను పెట్టి ఏబిఎన్ ప్రొడక్షన్ వాళ్ళు కల్లాతు కల్లమ్మ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే అక్కడ కూడా కమల్ హాసన్ తన అల్లరి చిల్లరి పనులు చేయడంతో దర్శక నిర్మాతలు కమల్ హాసన్ను చూసి, ఈ సినిమాలో ఒక చిన్నపిల్లాడి పాత్ర ఉంది, దానికి మీ అబ్బాయిని తీసుకుంటున్నామని వాళ్ళ నాన్నతో చెప్పారట. వాళ్ళ నాన్న కూడా ఆబ్జెక్షన్ ఏమీ చెప్పకుండా, వాడు చేస్తాను అంటే చేయించుకోండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పాడు. ఇక అప్పుడు దర్శక నిర్మాతలు కమల్ హాసన్ ను మా సినిమాలో యాక్టింగ్ చేయమని అడగగా, చేస్తాను కానీ డబ్బులు ఎంత ఇస్తారు అని ఏమాత్రం భయం లేకుండా అడిగాడట. ఇక కమల్ హాసన్ వైఖరి చూసిన వాళ్ళకి ఒక్కసారిగా నవ్వొచ్చిందంట. ఇలాంటి కుర్రాడు మన పాత్రకి కావాలని అతన్ని పెట్టి ఆ సినిమాను తీశారు. ఇక మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న కమల్ హాసన్ ఆ పాత్రలో తను నటించిన నటనకి నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇక ఆ పాత్ర కోసం 2500 రూపాయలు కూడా ప్రొడ్యూసర్ చెల్లించినట్లుగా కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక అక్కడి నుండి మొదలైన ఆయన సినిమా ప్రస్థానం కొద్ది రోజుల పాటు బాగా సాగింది. ఇక దాంతో వాళ్ళ నాన్న కమల్ హాసన్ ను చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పి ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారట. కానీ ఆయన అల్లరికి ఆ స్కూల్ యాజమాన్యం తట్టుకోలేక వాళ్ళ నాన్నను పిలిచి, మీ వాడికి మేము చదువు చెప్పలేమని టీసీ ఇచ్చి పంపించారట. ఇక అప్పుడు వాళ్ళ నాన్న, నీకు ఏమిష్టం ఉందో చెప్పమని అడిగితే నేను భరతనాట్యం నేర్చుకుంటానని చెప్పాడట. దాంతో వాళ్ళ నాన్న భరతనాట్యం నేర్పించాడు. అలాగే కథాకళి కూడా నేర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత బాలచందర్ దగ్గర శిష్యరికం చేసిన కమల్ హాసన్ డైరెక్టర్ అవుదామనుకున్నప్పటికీ బాలచందర్ మాత్రం తనలో ఉన్న నటుడిని చూసి అతన్ని నటన వైపు మళ్లింపజేసి అతనితో కొన్ని సినిమాలు చేసి సూపర్ సక్సెస్లను అందించాడు. ముఖ్యంగా మరో చరిత్ర సినిమాతో ఆయన కమల్ హాసన్ ని స్టార్ హీరోని చేసేశాడు. ఇక ఈ సినిమాతో అటు తమిళ్ ఇటు తెలుగు 2 భాషల్లో కూడా కమల్ హాసన్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా వరుస సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇక అప్పుడే కె విశ్వనాథ్ కమల్ హాసన్ ను ఊహించుకొని సాగర సంగమం అనే కథ రాసుకున్నాడు. కానీ కమల్ హాసన్ చేస్తాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోకుండానే తను కథ రెడీ చేసుకోవడంతో కె విశ్వనాథ్, ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు ఇద్దరు కలిసి కమల్ హాసన్ దగ్గరికి వెళ్ళి ఈ కథని చెప్పారట. కమల్ హాసన్ అప్పుడు ఈ సినిమా చేయనని చెప్పాడట. దానికి కారణం ఏంటి అంటే, ఇందులో తాగుబోతు క్యారెక్టర్లో నటించాలి, ఇంకొకటి ముసలి పాత్రలో నటించాలి, కాబట్టి ఆ 2 తను చేయలేనని, దానివల్ల తన కెరియర్స్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పాడట. అయినప్పటికీ ఆ పాత్రలో కె విశ్వనాథ్ మరొకరిని ఊహించుకోలేనని చెప్పడంతో ఏడిద నాగేశ్వరరావు ఒక 5-6 నెలల పాటు కమల్ హాసన్ చుట్టూ తిరిగి మొత్తానికైతే ఆయన డేట్ సంపాదించాడు. అలా సాగర సంగమం సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఇక దాంతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ ఇలాంటి సినిమాల్లో నటించి కూడా సూపర్ సక్సెస్ అందుకోవచ్చా అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆశ్చర్యపోయేలా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక చిన్నతనంలోనే భరతనాట్యం, కథాకళి లాంటి వాటిలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్న ఆయనకి ఈ సినిమాలో అవన్నీ యూజ్ అవుతూ వచ్చాయి. ఇక అప్పటి నుంచి తను తమిళంలో ఏ సినిమా చేసినా తెలుగులో డబ్ చేస్తూ రిలీజ్ చేస్తూ వచ్చాడు. తెలుగులో కూడా ఆయన ఒక సూపర్ స్టార్ హీరోగా ఎదగడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అటు తమిళ్ సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా సినిమాలు చేసేవాడు. ఇక శంకర్ డైరెక్షన్లో చేసిన భారతీయుడు సినిమా అయితే కమల్ హాసన్ ను తెలుగులో కూడా స్టార్ హీరోల పక్కన నిలబెట్టింది. ఇక ఈ సినిమాతో కమల్ హాసన్ తెలుగులో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కమర్షియల్ సినిమాలతో కూడా ఆయన సక్సెస్ సాధించగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పటి వరకు ఆయన అన్ని ఆర్ట్ సినిమాలు మాత్రమే చేయగలడని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాతో తనను తాను మరొకసారి పరిపూర్ణంగా మార్చేసుకొని ఎలాంటి పాత్రనైనా సరే చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆయన కెరియర్లో వరుస సినిమాలు అయితే వచ్చాయి. శుభ సంకల్పం, నాయకుడు, పంచతంత్రం, పోతురాజు, దశావతారం, విశ్వరూపం లాంటి ఎన్నో
సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఫలితంగా లోకనాయకుడు అనే బిరుదును కూడా సంపాదించుకున్నాడు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.